హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతుమామ 7. సో డియర్ స్టూడెంట్, మన టాపిక్ వచ్చేసి సెమీకండక్టర్ డివైస్కి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ గెస్ట్ పేపర్ మీకు చూపెట్టబోతున్నాను. సో ఈ క్వశ్చన్స్ నేర్చుకున్నారు అనుకో మీరు పక్కా పాస్ అవుతారు నాన్న. రైట్. సో డియర్ స్టూడెంట్స్, స్క్రోలింగ్ చేస్తుంటాను, చిన్నగా చూడండి. సో ఈ క్వశ్చన్స్ అన్ని మీరు నేర్చుకోండి, పక్కా పాస్ అవుతారు. ఓకేనా? రైట్ నాన్న. సో డియర్ స్టూడెంట్స్, నౌ ఐఎమ్ గోయింగ్ టు ద పార్ట్ ఏ. 1 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి నాన్న. స్లోగా స్క్రోలింగ్ చేస్తుంటాను నేను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? దీస్ ఆర్ ద 1 మార్క్స్ క్వశ్చన్ అన్న, 1 నుంచి 8 వరకు. ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్స్, నౌ ఐఎమ్ గోయింగ్ టు ద పార్ట్ బి. సో పార్ట్ బి నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి నాన్న. ఓకేనా? 9th ఏబి, 10th ఏబి, ఓకేనా, 11th ఏబి. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఆల్రెడీ నేను చెప్పాను, ప్లేలిస్ట్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్స్, దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో స్క్రోలింగ్ చేస్తుంటాను స్లోగా, మీరు ఏం చేయండి అంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేర్చుకోండి. ఓకేనా? రైట్. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు ద పార్ట్ సి. వెరీ వెరీ ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ నుంచే మేజర్గా వస్తుంది నాన్న. రైట్. సో చూడండి, ఒక్కసారి చూడండి, ఈ క్వశ్చన్స్ అన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మోస్ట్ రిపీటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇవి. ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్స్, దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఓకేనా డియర్ స్టూడెంట్స్, 3rd యూనిట్ అండ్ 4th యూనిట్ అయితే ప్లేలిస్ట్ ఉంది, ఒకసారి చూడండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. సెమీకండక్టర్ డివైస్ మీద అయితే వీడియోస్ ఉన్నాయి. ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్, దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ చూపెట్టబోతున్నాను మీకు, చూడండి. ఓకేనా? సో ఇది యూనిట్ 3 అండ్ యూనిట్ 4 నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేవి 1 మార్క్స్వి. సో ఇక్కడ స్టార్టింగ్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇవి 1 మార్క్స్ క్వశ్చన్స్. యూనిట్ 3 అండ్ యూనిట్ 4 నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఇవి. అండ్ ఇక్కడ చూడండి, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. దీస్ క్వశ్చన్స్ ఆర్ యూనిట్ 3 యూనిట్ 5 నుంచి, యూనిట్ 3 యూనిట్ 4 నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? 3 మార్క్స్కి వచ్చే క్వశ్చన్స్ ఇవి. అండ్ ఇక్కడ చూడండి, పార్ట్ సి అంటే ఇవి యూనిట్ 3 యూనిట్ 4 నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్న, 5 మార్క్స్కి వచ్చే క్వశ్చన్స్. ఓకేనా? సో డియర్ స్టూడెంట్, బ్లాక్ డయాగ్రామ్ నేర్చుకోండి. రెగ్యులేటెడ్ పవర్ సప్లై అది బ్లాక్ డయాగ్రామ్ నేర్చుకోండి, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ వర్కింగ్ ఆఫ్ ఎన్పిఎన్ అండ్ పిఎన్పి ట్రాన్సిస్టర్ మీద కూడా అడుగుతాడు, అవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చూపెట్టబోతున్నా చూడండి నాన్న. సో 1 మార్క్స్లో ఇక్కడ యూనిట్ 1 అండ్ యూనిట్ 2 నుంచి 1 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా? సో డియర్ స్టూడెంట్స్, ఈ 4 క్వశ్చన్స్ కూడా నేర్చుకోండి. డెఫినేషన్స్ ఉంటాయి మేజర్గా, అండ్ డయాగ్రామ్ డ్రా చేయమంటున్నాను. రైట్. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి నాన్న, మళ్ళీ 3 మార్క్స్ యూనిట్ 1 అండ్ యూనిట్ 2 నుంచి. సో ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ పీ టైప్ సెమీకండక్టర్. ఓకేనా? సో డియర్ స్టూడెంట్స్, ఇవన్నీ క్వశ్చన్ నేర్చుకోండి. ఈ క్వశ్చన్స్ అన్నీ నేర్చుకుంటే మీరు పక్కా పాస్ అయినట్టే. ఓకేనా? నా సమ్ క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న, పార్ట్ సి నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, అంటే యూనిట్ 1 అండ్ యూనిట్ 2 నుంచి. ఓకేనా? సో డిస్ట్రిబ్యూట్స్ బిట్వీన్ పీ టైప్ అండ్ ఎన్ టైప్ సెమీకండక్టర్ మీద, వాటి మీద డిఫరెన్స్ రాయాలన్నమాట. 7th ఏ చూడండి. ఈ క్వశ్చన్స్ అయితే చాలాసార్లు చెప్పాను నాన్న, వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి చూడండి, ప్లేలిస్ట్లో వెళ్ళండి. ఓకేనా? సో డియర్ స్టూడెంట్, దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఓకేనా? రైట్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నాన్న, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఒకసారి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో మన ఛానల్ నుంచి ఎప్పుడు వీడియోస్ వస్తాయనేది మీకు తెలుస్తూ ఉంటుంది కదా. రైట్. సో బై డియర్ స్టూడెంట్స్.